ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నారు? మీరు మీ గుర్తేంటి, మీ పేరేంటి? మొయినాబాద్ మండల్ మేడిపల్లి విలేజ్ రంగారెడ్డి జిల్లా మాది. ఇక్కడ నేను పొదటూరు మల్లేష్ బ్యాటు గుర్తు పైన పోటీ చేస్తున్నాను. నేను గత ఒక 10 సంవత్సరాల నుంచి మాదొక టీం ఉంది. ఆ టీం మేము చాలా ప్రజాసేవ కార్యక్రమంలో పాల్గొన్నాము. విలేజ్ అభివృద్ధి లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాము. అందులో మా మేడిపల్లి గ్రామంలో 10th క్లాస్ లేదు. మొన్న ఒక 3 సంవత్సరాల కింద 10th క్లాస్ రావడం జరిగింది. అయితే అక్కడ టీచర్ల కొరత ఉండడంతో ప్రజలు మా విద్యార్థులు చాలా ఇబ్బందికి గురయ్యారు. అందుకు అనుగుణంగా మేము, నాతో పాటు మా స్నేహితులు కూడా అక్కడ మన టీచర్లకు జీతాలు ఇవ్వడము, పిల్లలకు షూలు, స్పోర్ట్స్ డ్రెస్లు, ఆ విధంగా మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము, అందుబాటులో ఉన్నాము. అంతేకాకుండా వర్షాకాలంలో ఎన్నో రోడ్లు గుంతలుగా అవ్వడం జరిగింది. దానికి దాదాపుగా అందరం కలిసి 5-6 లక్షలు ఖర్చు పెట్టి రోడ్ల పూడికలు వేయడం కానీ, ఇంకా ఇక్కడ మాకు ఒక బ్రిడ్జి ఉండే, వాగు అడ్డం ఉంది. అక్కడ మాకు శివాలయము ప్రోగ్రాం పెద్ద ఎత్తున జరిగింది. అక్కడ కూడా మేము ఒక 3-4 లక్షలు పెట్టి కూడా బ్రిడ్జి చేయడం జరిగింది. దానికి వేరే వాళ్ళు నిధులు ఇచ్చారని చెప్పి మా పైన వ్యతిరేక ప్రచారం జరిగింది. అదే కాకుండా మేము ప్రజాసేవ కార్యక్రమాలు, ఎన్నో డెవలప్మెంట్ స్కీమ్స్, ప్రజలను అవేర్నెస్ దావడం, విద్య, స్పోర్ట్స్, అనేక రకాలుగా మేము మా ప్రజలంట ఉంటూ వాళ్ళని చైతన్యపరుస్తూ, మోటివేషన్ చేస్తూ అనేక కార్యక్రమాలు చేపట్టాము. ఇప్పుడు ప్రజలు మమ్మల్ని దీవించి మేము సర్పంచ్గా గెలిపిస్తే ముందు ప్రతి ఆడపిల్ల పెళ్లికి 55,555 రూపాయలు కళ్యాణ కానుకగా మేమందరం ప్రకటించడం జరిగింది. అదే కాకుండా మా ఊరి గ్రామంలోని ఒక అంబులెన్స్ పెట్టాలని గిట్ట మేము నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మాకు ఒక స్కూల్కి 4 ఎకరాల భూమి ఉంది. అక్కడ స్కూల్ కట్టించే లక్ష్యం పెట్టుకున్నాము. దానికి దాదాపు 50 లక్షలు దాతల ద్వారా సేకరించి నేను ఉన్న 5 సంవత్సరాల్లో ఎట్టి పరిస్థితుల్లో స్కూల్ కంప్లీట్ చేద్దామనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాము. అదే కాకుండా ఇక్కడ వీధి లైట్ల సమస్యలు ఉన్నాయి, ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు. మేము కంపల్సరీ వీధి లైట్లు ఎక్కడ సమస్యలు లేకుండా చూసుకుంటామని హామీ ఇస్తున్నాము. అంతేకాకుండా ఇక్కడ వర్షాకాలం వచ్చినప్పుడల్లా అనేక దోమలు పెరిగి అనారోగ్యాలకు గురి అవ్వడం జరుగుతుంది. మామూలుగా ఒక 6 మంత్కో ఒకసారైనా బ్లీచింగ్ పౌడర్ చల్లి దాన్ని నివారణ చేయాలి. ఇంతవరకు గ్రామంలో అది ఏది జరగలేదు. మేము మాట ఇస్తున్నాము, 3 నెలలకు లేదా 6 నెలలకు కంపల్సరీ ఊరు మొత్తం బ్లీచింగ్ పౌడర్ చల్లడము, అంతా ఈ కంప అంతా తీసేయడము, సస్యశ్యామలంగా చేయడము చేస్తాము. అంతేకాకుండా మనకు ప్రకృతి చాలా ఇంపార్టెంట్. మేము చెట్లు మంచి మన ఆక్సిజన్ ఏవైతే ఉంటాయో అనుగుణంగా మనకు చెట్లను పెంచడము, అడవిని పెంచడము, దానిని లక్ష్యంగా తీసుకుంటాము. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ నీళ్లు, గాలి, ఆహారం. కావున ఈ నీళ్లు మాకు మిషన్ భగీరథ అత్యంతంగా మంచి వాటరు. అదే మిషన్ భగీరథ లోపాలు ఏమున్నాయంటే కొందరికి వస్తున్నాయి, కొందరికి రావట్లేదు. అది ప్రజలు మాకు దృష్టి తీసుకొచ్చారు. దానిపైన మేము మాటిస్తున్నాం. గెట్ వాళ్ళు అని ఎక్కడెక్కడైతే రావో అక్కడ గెట్ వాళ్ళు సెట్టింగ్ చేసి అందరికీ నీళ్లు వచ్చే విధంగా, అందరి ఇళ్లలో మిషన్ భగీరథ నీళ్లు పారే విధంగా కృషి చేస్తామని పబ్లిక్ మాట ఇచ్చాము. అంతేకాకుండా ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. సీసీ రోడ్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, ఇవన్నీ మేము ముఖ్యంగా టార్గెట్ ఏంటంటే గ్రామంలోని రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ప్రజల దగ్గరికి చేర్చడానికి మేము ఒక వారధిగా పనిచేస్తాము, ప్రజలకు అందుబాటులో ఉంటాము. ఇది మా హామీ. మేము మాటిస్తున్నాం, ప్రజా సేవకునిగా ఉంటాము, మేము ఒక సేవకునిగా నడుస్తాము. మమ్మల్ని ప్రజలు ఆస్వాదించాలని కోరుతున్నాం. మంచిగా ఉంది. ఎందుకంటే ఇక్కడ వికలాంగులు ఎవరైనా ఉన్నా కానీ, వితాంతులు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి ఏమవుతుందంటే సరైన సమాచారం తెలియదు. ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎవరు ఏ సార్ని కలవాలి, అవన్నీ మేము 100% చెప్తున్నాం. ఎవ్రీ 3 months గ్రామ సభ ఉంటుంది. గ్రామ సభ పెట్టిన తర్వాత ఒక ప్రత్యేకంగా మంత్లీ ఒక 1 డే కేటాయిస్తాం. ప్రత్యేకంగా వికలాంగులకు అండ్ వితాంతులకు, రేషన్ కార్డు లేని వాళ్ళకు ఒక ప్రణాళిక రూపొందిస్తాం. ఎంతమంది విలేజ్లో వికలాంగులు ఉన్నారు, వాళ్ళకి ఎంతమంది సర్టిఫికెట్లు కావాలి, ఎవరికి పింఛన్ వస్తలేదు, ఎవరికి వాటర్ అవైలబుల్ ఉన్నది, వాళ్ళని ఎవరు సంప్రదించాలి. ప్రత్యేకంగా మంత్లీ ఒక డే పెట్టుకుంటాం, ప్రణాళిక రూపొందించుకుంటాం. తదనుగుణంగా ఎవరికి సర్టిఫికెట్లు లేవు, ఎవరికి పింఛన్లు కావాలి 100% మాట ఇస్తున్నాం. యువ సైనికులము కంపల్సరీ సేవ చేస్తాం, అందరికీ పింఛన్ అందే విధంగా సహకరిస్తాం.